నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. దేశంలోని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక వ్యక్తి దిగవంత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి మహానేతకు ఘనమైన నివాళులు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలోని వైఎస్ఆర్ సర్కిల్ నందు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మిగనూరు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ మండల ఉపాధ్యక్షులు చికెన్ రాజా ఆధ్వర్యంలో భారీ కేకును ఏర్పాటు చేసి నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని మహానేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, కాశీ విశ్వనాథ్ రెడ్డి, దొరబాబు నాయుడు, గాజుల ఉస్మాన్, చికెన్ రాజా మాట్లాడుతూ దేశంలోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక వ్యక్తి మహానేత దిగవంత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదవాడి గుండె చప్పుడు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను చూసి చలించి ఆపై తన సంక్షేమ పథకాలతో బడుగు బలహీనలకు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ, ఉచిత వైద్యం, 108, 104 ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్య, పావలా వడ్డీకే రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాలను అందించి దేశానికి ఆదర్శంగా నిలిచి ఆయన జీవితమంతా ప్రజల అభివృద్ధికి అంకితమై తరాలు మారిన మరపురాని మహానేత, తెలుగు రాష్ట్రాల గుండె చప్పుడై చెరగని చిరునవ్వు, చెదరని ఆత్మవిశ్వాసం, ఎదనిండా మంచితనం, ఎదురులేని రాజసం, పేద హృదయాలలో దేవుడైన మా పెద్దాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆరాధ్య దైవంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టీకే బందినవాజ్, తాలూకా బీసీసీఎల్ అధ్యక్షులు మురళీ నాయుడు, ఎంపీటీసీ పద్మనాభం, పి నద్దిముల్లా, టి ఇమ్రాన్, రఫీ, ముల్లా హుసేన్, బగిలి కాజా, గౌస్, రంగస్వామి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ రవి. రోజు ఒక యుగ పురుషుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టిన దినం. దేశంలోన కాంగ్రెస్ పార్టీని అవహేళనంగా చూస్తున్న రోజుల్లో మరి దాన్ని పార్టీని బాధ్యతగా సీఎం స్థానానికి తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. పాదయాత్ర చేస్తూ రైతులకి ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, అలాగే ఇందిరమ్మ గృహాలు, ఫీజు రియంబర్స్మెంటు, 1 కాదు 2 కాదు రకరకాలు పేదలకి ఏమేమి కావాలో అన్ని సౌకర్యాలు అందించి ఈ రాష్ట్రంలో గుడిసెలు లేని రాష్ట్రం చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆయన తర్వాతే మిగతా రాష్ట్రాలు కూడా ఆయనను చూసి ఇలా అన్ని పథకాలు అమలు చేశాయి. ఆరోగ్యశ్రీ ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్ పోతే మనమే మేము ఆసుపత్రి పోయినాం. పేరుకి ఆరోగ్యశ్రీ కానీ ఒక బాటిల్ కొనాలన్నా డబ్బులే, ట్యాబ్లెట్ కొనాలన్నా డబ్బులే. మరి ఎక్కడ పోయిందో అదే ఆరోగ్యశ్రీ జగనన్న 25 లక్షలు పెంచిండే. అంటే ఒక 1000 రూపాయలకి ఎక్కువైతే మొత్తం గవర్నమెంటే భరిస్తుండే. ఈరోజు ఎక్కడైనా కర్నూలు ఎక్కడైనా చూసుకోండి, చాలా హీనమైన బతుకులు బీదలవి. పనిచేయడమే ఆరోగ్యశ్రీ, ఈ గవర్నమెంట్లో ఎప్పుడు ఆరోగ్యశ్రీ పనిచేయడమే లేదు. మరి ఇటువంటి మహానుభావుడు ఆయన ఎట్లా కలలు కానీ అట్టెల్లో రాష్ట్రాన్ని ఆ రచ్చబండ కార్యక్రమం పోయి అర్ధాంతంగా చనిపోయేదానికి రాష్ట్రమే కొన్ని వేల మంది చనిపోయేది. అంటే ఒక దేవుడు పోతే ఎంత బాధపడతాం. ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు రాజశేఖర రెడ్డి ఫోటో లేదు. ఆయన కుటుంబమే మాకు అందరికీ ఒక దేవుళ్ళగా మనం చూసుకుంటున్నాం. మరి మా జగనన్న సీఎం చేసుకొని ఇవన్నీ పథకాలు అమలు చేసే వరకు మాకు ఇదే కష్టపడుతూ ఉంటాం. అలాగే మా మేడంను కూడా ఈ ఎమ్మెల్యేగా చేసుకొని తర్వాత మంత్రి చూడాలని మా అందరి ఆకాంక్ష. ఈ అవకాశం పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 76వ జయంతి ఈరోజు ఎంతో మేమంతా ఈ రాష్ట్ర ప్రజలల్లో కలిసి ఆయనది సంతోషం చేయడానికి చేస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో
గుడిగట్టి ఉన్నారు. ఆయన చేసిన సంక్షేమ సేవ పథకాలు ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇది చేసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క మైనార్టీలకి, ముస్లిమ్స్లకి, బీసీలకి అందరికీ న్యాయం చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మాకి ముస్లిమ్స్లకి 4% ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి చేసిన నాయకుడు. ప్రతి ఒక్కరూ ఆయన ఏ రోజైతే ఈ కుప్ప కూలిపోయినాడో ఆ రోజు ఆ అభిమానంతో 150 మంది దాకా ప్రాణాలు వదిలిన ప్రేమ ప్రతి ఒక్క గుండెల్లో ఉంది. నా పేరు చికెన్ రాజా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ నాయకులమైన మేము ఆయనని గుర్తుంచుకొని పూలమాలలను అర్పించి ఘనంగా సత్కరించడం జరిగినది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి నాయకుడు ఎక్కడా లేడు. నేను నువ్వు అనే తారతమ్యం లేకుండా పరిపాలించిన రాజులను చూశాము. ఈరోజు రాజకీయాల్లో మేము మీరని లేకుండా తారతమ్యం లేకుండా పరిపాలించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఘనంగా చెప్పగలం. కాబట్టి ఆయన ప్రజల గుండెల్లో కాదు, యావత్ ప్రపంచంలో ఆయన పేరు మారుమోగుతున్నది ఈరోజు. ఎందుకంటే ఆయన ఒక హంద్రినివా, నీళ్లు లేని చోట నీరు ప్రవహింపజేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకి డబ్బులు లేకుండా కూడా వైద్య సదుపాయం కల్పించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజల పిల్లలకి చదువుకి అర్హత ఉన్న చదువుకునే స్తోమత పిల్లలకి ఈరోజు IASలు IPSలు చేసిన ఘనత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మేము ఘనంగా చెప్పుచున్నాం. మేము అందుకని ఈరోజు పూలమాల అర్పించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 76వ జయంతి సందర్భంగా మనము కోనేగండ్ల మండలం హెడ్ క్వార్టర్ నందు ఆయన జయంతిని జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా మహానేత అనేటువంటి పేరు సామాన్యంగా ఎవరికి రాదు. ఈ రాష్ట్రంలోనే మహానేత అంటే ఒక రాజశేఖర రెడ్డి గారికే ఈ పేరు వస్తుంది, కానీ వేరే ఎవరికి కూడా రాలేదు అనుకుంటా. కాబట్టి ఈయన మన బీద బడుగు బలహీన వర్గాలకి, SC STలకు చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు కూడా ప్రతి ముఖ్యమంత్రి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలనే, ఆయన చేసినటువంటి పనులనే ఈ పొద్దు ఇప్పటి వరకు కూడా పేర్లు మార్చుకొని చేస్తున్నారే తప్ప స్వతగా కొత్తగా ఏం చేసింది లేదు. ముఖ్యంగా జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇటువంటివి బీదలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి మహానేత, మహానాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈ 76వ జయంతి సందర్భంగా ఆ మహానేతకు నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. జై హింద్, జై వైఎస్. నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే ఆ నాయకుడు లేని లోటు ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా స్పష్టంగా కనబడింది. ఎందుకంటే రాష్ట్రము విడిపోయేది కాదు. ఆయన బతికిందంటే ఎన్నో పథకాలు వీళ్ళిచ్చే, ఆయన చెప్పని పథకాలు ఇచ్చినాడు. ఆరోగ్యశ్రీ ఆయన ఎలక్షన్లో చెప్పలేదు, గృహ నిర్మాణం ఇల్లు ఇస్తా అని చెప్పి ఆయన చెప్పలేదు. ఆ రోజుల్లో ఏ గ్రామంలో గుడిసె ఉండకూడదు అని చెప్పి అక్కడి నుంచి DM గారే వచ్చి ఇక్కడే ఇదే గ్రామంలో ఉండి 2 రోజులు తిరిగి కొట్టాలి ఎక్కడుండవో ఆ ఇంటికల్లా అక్కడెక్కడే శాంక్షన్ లెటర్ ఇచ్చినారు. ఆ ఘనత రాజశేఖర. ఈరోజు రూమ్ కావాలంటే ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఎవరితో కానిపైన ఒక రూమ్ కావాలంటే, ఒక ఆరోగ్యశ్రీ కార్డు పుంజుకోవాలంటే జరగని పని. నేను రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మండల ప్రెసిడెంట్గా ఉన్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలను ఈ మండలంలో మొత్తంగా పంచిండేది కూడా నేనే. మళ్ళీ ఇప్పుడు ఈరోజు మండల కన్వీనర్గా రాజశేఖర రెడ్డి గారి కొడుకు హయాంలో నేను నియమించబడడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను.